హలో వెల్కమ్ టు పూల్కు బొక్క యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ టైం వీడియోలో మీరందరూ అడిగారు కదా చేపల పులుసు చేయడం ఎలానో చెప్పండి అని. సో అందుకే ఈరోజు మీ అందరి కోసం మా మామతో కలిసి చేపల పులుసు చేయబోతున్నాం. మామ సో యా సో చేపల పులుసు చేయడానికి ఏమేమి అవసరం పడతాయో రండి చూద్దాం. సో మేమైతే 1 కేజీ చేపలు తీసుకున్నాం. మామ ఏం చేప ఇది? రవ్వు చేప అండి. సో మీకు కావాల్సిన మీ చేప మీరు తీసుకోండి, ఏదైతే మీరు తినగలుగుతారో మీకు ఇష్టమో అది తీసుకోండి. మేమైతే 1 కేజీ చేపలు తీసుకున్నాము. దానికి కావాల్సినవి పసుపు, కారం, ఇదేంటి ధనియాల పొడి, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మేము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఒక 4 మిర్చీలు, ఒక 4 ఉల్లిగడ్డలు. దాని తర్వాత ఇంకా ఉన్నాయి చూడండి. ఇందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అంటారు కదా, ఇదేంటి జాజికాయ జాపత్రి పువ్వు. దెన్ మసాలా మనం ఫ్రెష్గా చేసుకొని పెట్టుకుంటాం కదా మమ్మ, ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు తయారు చేసుకుంటాం మేము. మళ్ళీ మా మామకు ఫ్రెష్గా చేస్తేనే ఇష్టం అందుకనే సో చేపల పులుసులో మెయిన్గా కావాల్సింది మెంతులు అండి. అది ఉంటే ఆ స్మెల్లే వేరు. మెంతులు, కొన్ని మిరియాలు కూడా. దెన్ మసాలా చేయడానికి కొన్ని కొత్తిమీరలు, కాసంత వెండిన కుడుక అండ్ జీరా కూడా. ఇవన్నీ వేయించి దాని తర్వాత పొడి చేసుకోవాలి మనం. సో మామ ఆ ప్లేట్ ఇవ్వు. సో మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. దాంతోపాటు 4 బగారాకులు అంటాం కదా మనం, అవి కూడా వేసుకుందాం. ఇవి చూసారా, ఇవి గసగసాలండి. సో మీకు తెలిసే ఉంటుంది, అయినా చెప్తున్నా నేను. సో మీరు ఎంత తినగలుగుతారో పులుపు అంత. సో మామ అయితే ఇంత ఏమన్నాడు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను నేను చింతపండు. సో మీకు తగినంత మీరు తీసుకోండి. నానబెట్టాను ఫస్టే. సో ఇవి కూడా ఫిష్ కడిగి పెట్టుకున్నాం మేము. మళ్ళీ చివరిలో వేయడానికి కొత్తిమీర ఆకు లేకపోతే ఎట్లా అండి, సువాసన అది వేరే లెవెల్ అన్నమాట. సో మెంతాకు కూడా కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మెంతులు వేస్తున్నాం కదా, మెంతి పౌడర్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం అలా టేస్ట్ కోసం. సో ఆయిల్ అయితే కంపల్సరీ. సో ఇవ్వండి చేపల పులుసుకి కావాల్సిన ఐటమ్స్. చూసిరు కదా చేపల పులుసుకి ఏమేమి కావాలో అన్నీ చెప్పినాం. మా మామ కూడా చెప్పిండు కొన్ని, అన్నీ చెప్పండి చెప్తలేడు, కొంచెం సిగ్గుపడుతుండు. మామ ఇప్పుడైతే మనం చేపల్ని ముందుగా కొంచెం పసుపు, కారం, కొంచెం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకుందాం ఒక 15-20 నిమిషాల ముందు. అలా అయితే ముక్కుకి ఇవన్నీ పట్టుకొని చాలా టేస్ట్ వస్తుంది తెలుసా మామ. సో అది నువ్వే మామ నీ చేత్తోని ముందుగా కొన్ని పీసులు తీసుకొని ఇందులో వేయాలి. ఓకే. సో మనకు తగినంత పసుపు, కొంచెం కారం, గరం మసాలా, కొంచెం కొత్తిమీర పొడి కూడా యాడ్ చేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ముందుగా దంచి పెట్టుకున్నాం. సో అది కొంచెం మనం నూనెలో కూడా వేపుకోవాలి, ఇది కంపల్సరీ, ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చి వాసన రాకుండా ఉంటుంది కాబట్టి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నా. సో కొంచెం ముక్కకు పట్టే విధంగా మనం ఇలా రాస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. 15 నిమిషాలు ఇలా కలిపేసి ఉంచేస్తే ముక్కకు బాగా పట్టుతుంది. బాగుంది కదా అమ్మ. ఇప్పుడే ముక్క చూసా ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచిగా ఉంది. ఫ్రెష్ ఐటమ్ తీసుకుంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఫ్రెష్ ఐటమ్ తీసుకోవాలి ఎప్పుడు కానీ. సో టేస్ట్ మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను నేను వండితే. సూపర్ ఉంటుంది అది. నువ్వు వండితే 10 ఊర్ల మంది ఉరికెత్తారు. నువ్వు వండితే 10 ఊర్ల మంది ఉరికెత్తారు.
చూసిరా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మేము ఏం చేసామో మొత్తం ఫిష్ అయితే అన్నీ వేసి కలిపి పెట్టాము. మామ ఇంకేం చూస్తున్నావు? చూసాను కడుపు నిండిపోయింది. అలా కాదు మామ, ఇంకా మనకు మస్తు పని ఉంది. చూడ ఆ మసాలా వేయించాలి, దంచాలి, ఆ ఉల్లిగడ్డలు కాలవాలి, దంచాలి, ఇవన్నీ రెడీ చేసుకోవాలి. కొంచెం చెప్పుండ్రి, మన వాళ్ళు అనుకుంటారు కావచ్చు ఇంకెప్పుడు చేస్తారా అని. నేను అనుకుంటున్నా ఇంకెప్పుడు ఇంతసేపు చేస్తున్నా పద మరి లేవు. సో గైస్, మేమైతే అవన్నీ ఫ్రెష్గా పొయ్యి మీద వేయించి దంచి మసాలా చేస్తాము. అండ్ ఉల్లిగడ్డలు కూడా కాల్చి మంచిగా పేస్ట్ చేస్తాం అన్నట్టు. చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అట్లా చేస్తేనే. సో ఇంకెందుకు ఆలస్యం, రండి పొయ్యి కాడికి పోదాం. ఫ్రెండ్స్, మేమైతే పొయ్యి కాడ కూర్చున్నాం, ఎందుకని కాదు, ఈ ఉల్లిగడ్డలు కాల్చుకుందామని. కాల్చి దంచితే అది వేరే టేస్ట్ ఉంటుంది. మిక్సీ కూడా పట్టము, రోల్లో దంచడమే. సో మామ ఉల్లిగడ్డలు పెట్టు. ఫ్రెండ్స్, ఇవి ఇట్లా కాలినాయి కదా, సో ఇట్లనే మనం దంచుకోవద్దు. ఈ పైన ఏదైతే కాలిందో దీన్ని ఈ పొర మొత్తం తీసేసిన తర్వాత మనం దంచుకున్నాం అనుకోండి, సో కూర అనేది ఇట్లా మాడుమాడు రాకుండా మంచిగా ఉంటుంది, టేస్ట్గా, చేదు రాకుండా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డలు అయితే కాల్చుకున్నాము. దాని తర్వాత ఫ్రెష్ మసాలా పట్టుకుంటామని చెప్పినా కదా, దానికోసం మామ వేయించుకుందామా? వేయించేద్దాం. సో ఏంటి అంటే జీలకర్ర, కొత్తిమీరలు, మిరియాలు, ఏంటిది మామ? కుడక, ఓకే, మెంతులు, లవంగాలు, యాలకులు. సో వీటిని అన్నిటిని మనం మంచిగా వేయించుకొని వీటిని కూడా మసాలా చేసుకుందాం రోట్లోనే, మిక్సీ కాకుండా. చూసారు కదా, ఇవన్నీ వేసినాం కదా మామ మనం. ఇవన్నీ మాడకుండా కొంచెం మంట బయటకని తక్కువ మంట ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే మాడినాయి అనుకో మసాలా మొత్తం చేసి వస్తుంది. మీరు కూడా అంత మాడగొట్టుకోకూడదు, దూరంగా వేయించుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, అవైతే వేగిపోయినాయి మనకు. సో మనం లాస్ట్లో ఏం చేద్దామంటే గసగసాలు ఉన్నాయి కదా, ఇవి లాస్ట్లో యాడ్ చేయాలి, ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి. ఇలా వేసి కొంచెం వేడైన తర్వాత దించేసుకుందాం మామ. ఎంతసేపు దంచుతున్నా, చూసిర్రా? నేను దంచితే మా అమ్మ డూయిట్ వేసుకుంటుండు కావచ్చు లోపల కదా. చూసిరు కదా, ఇంతకుముందు కాల్చుకున్నాము. దానిపైన కొంచెం మాడిన నల్లటి పొర అయితే ఏదైతుందో అది తీసేసినాం అన్నట్టు. అది ఉంటే మంచిగా ఉండదు కూర కదా మామ. సో వాటిని ఇప్పుడు దంచుకుంటున్నాం. రోట్లో వేసి మిక్సీ పట్టలేదండి, రోట్లో వేసి దంచుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. అలా చేస్తేనే మా అమ్మ తింటాడు, ఇష్టం. అంతా మంచిగా చేస్తావు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ నీ వంటలంటే. చూసారా, నన్ను దంచని పెట్టలేదు. మరి ఎంతసేపు కష్టపడతావు నువ్వు ఒక్కదానివి? ఏనో చేతి వేయాలి కదా. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఫ్రెండ్స్, సో మనమైతే స్టార్ట్ చేస్తున్నాము చేపల పులుసు ఎట్లా చేసుడం. ఇక ముందుగా అయితే నూనె పోసుకుందాం. మామ చూడు, తగినంత నూనె పోస్తున్నా నేను. చాలా ఓకే. సో నూనె కొంచెం గరం అయిన తర్వాత అవన్నీ వేసేయు. ఏంటి అవన్నీ అంటే బగారాకు, పచ్చిమిర్చి. ఓకే, చూసిర్రా, ట్రైనింగ్ ఇస్తున్నాను, లేకపోయినా అనుకుంటాను నెక్స్ట్ టైం నేర్పాలి కదా. 4 రోజులు పుట్టింటికి పోతే మా పరిస్థితి హోటల్ తినడు అవుతుంది, మా పరిస్థితి హోటల్ తినడు అవుతుంది. ఎళ్ళిపోకే శ్యామళ, ఎల్లమాకే శ్యామళ, నువ్వు వెళ్ళిపోతే అసలా. అందుకే చేసుకోవాలి కాబట్టి పక్క నుండి నేర్చుకోవాలి. నువ్వు అట్లా హోటల్ తిండి కదా కొడుతున్నావు, నేను పైసలు కొడితే నేను ఆలోచిస్తున్నా. సో ముందుగా అయితే 4 బగారాకులు వేసిండు మా మామ. సో ఆ తర్వాత కొంచెం వేడిన తర్వాత పచ్చిమిర్చి వేయమమ్మ, కొంచెం మెంతాకు వేసుకున్నాం. దాని తర్వాత అయితే దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకున్నాం. మామ మంచిగా కలుపుతున్నా. సో ఇదైతే కొంచెం వేగింది.
సో ఇప్పుడు మనం దీనిలోకి ఏమి యాడ్ చేద్దాం మామ? అల్లం పేస్ట్. అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ ముందు అక్కడ వేసుకుంటే అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకుందండి తగినంత. చూసిరా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంత మంచి స్మెల్ వస్తుంది మామ. చాలా వావ్, ఆ స్మెల్తోనే కడుపు నిండిపోతుంది. మీరు కూడా గిట్లే చేసుకోర్రి, మంచిగా అన్ని దంచి చేసుకోర్రి. మిక్సీలో అంత టేస్ట్ ఉండదు. అండ్ ఉల్లిగడ్డలు అయితే కంపల్సరీ చేపల పులుసులో కాల్చి మనం వాడాలి, అర్థమైందా? సో అది కొంచెం దూరగా వేగిన తర్వాత మనం పసుపు యాడ్ చేద్దాం. కొంచెం ఎంత చూడు మళ్ళీ ఎక్క అనుకున్నాను. తగినంత పసుపు వేసుకోవాలి మంచిగా. సో నూనె పైకి వచ్చే వరకు గోలివ్వాలి. సో ఒక్కొక్కటిగా మనం ఫ్రై అయిన పేస్ట్లో ఇవన్నీ వేసుకుందాము. ఇవి కూడా కొంచెం ఫ్రై అయినాయి అనుకోండి చాలా బాగుంటుంది. చేప తలకాయ మీకు ఇష్టమేనా? నాకైతే చాలా ఇష్టం. తలకాయ చేపల కూరలో తలకాయ ఉండాలి, ఉంటేనే టేస్ట్. ఫ్రెండ్స్ చూసిర్రా మేము ఎట్లా ఫ్రై చేసినామో? మా అమ్మ నేను కలిసి ఫ్రై చేస్తే ఒక్క ముక్క కూడా ఇచ్చిపోలేదు. సో ఇట్లా మీరు కూడా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ కలిపినాం అనుకోండి ముక్కలన్నీ చిదలు అయిపోతాయి, తినడానికి ఏముండవు ముందు తప్ప. సో ఇలా ట్రై చేసి చూడుర్రి, ఏ ముక్కకు ఆ ముక్క ఎంత విడివిడిగా ఉందో. ఫ్రెండ్స్ మనం గరిటె పెట్టి కలపకుండా సో ఇలా మా మామ చేస్తున్నాడు కదా, సో ఇలా చేసామనుకోండి ముక్క ఎటు కూడా ఇచ్చిపోకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసిరా మొత్తం నూనెనైతే వేరింది. ఈ స్టేజ్లో మనం ఏం చేద్దామంటే చింతపులుసు యాడ్ చేసుకుందాము. తగినంత, మీరు ఎంత పులుపు తింటే గంత పోసుకోరు. చింతపులుసు బాగా తినకూర కడుపున వస్తుంది మామ. సో పోయి కొంచెం చింతపులుసు పోసిన తర్వాత ఒక 10 మినిట్స్ అంతే, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా. సో 10 to 15 మినిట్స్లో మొత్తం ముక్కకి పులుసు అనేది పులుపు మొత్తం పట్టుకుంటుంది. సో చాలా టేస్ట్ వస్తుంది. నాకు కూడా చేపల కూర చేయడం వచ్చేసింది, తిన్న తర్వాత తెలుస్తుంది ఈరోజు. చూసిరు కదా చింతపులుసు అయితే పోసినాం మేము. ఒక 10-15 నిమిషాలు మంట తక్కువ చేసి ఉడికించుకుందాము, ఎందుకంటే ముక్కకి పులుపు అనేది పట్టాలి కదా. ఎక్కువ మంట పెట్టామనుకోండి ముక్క బగ్గ మెత్తగా అయిపోయి టేస్ట్ ఉండదు. ఫ్రెండ్స్ మనం దీన్ని గరిటె పెట్టి కలపొద్దండి. సో ఇలా మా మామ చేస్తున్నాడు కదా, సో అలానే చేయాలి. చూడండి ఇలా అయితే మొత్తం కలిసిపోతుంది మసాలా కానీ పులుసు కానీ, అండ్ ముక్క కూడా కొంచెం అటు ఇటు కదులుతుంది. ఎస్ ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ కారంలో ఉప్పు ఉంది, ఉల్లిగడ్డల్లో కూడా మనం ఉప్పు వేసినాము. అండ్ ముక్కలు చేప ముక్కలు మ్యాగ్నేట్ చేసాం కదా అప్పుడు కూడా వేసినాము. అయినా కానీ కొంచెం తక్కువ పడుతుంది అనిపిస్తుంది మామ, అందుకే కొంచెం యాడ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ మీకు తగినంత ఉప్పు వేసుకోరు మీరు కూడా. మామ చూసినావు కదా, నెక్స్ట్ టైం అంటప్పుడు ఎట్లనో అండు నేర్చుకో. చూడు నూనె ఎట్లా పేరిందో, చాలా నూనె పేరిందంటే మనకు మంచిగా ఫ్రై అయింది అండ్ ముక్కకు మొత్తం పులుసు పట్టుకుంది అని అర్థము. నురుగు ఉన్నప్పుడు మనం దించకూడదు, కలపకూడదు ముఖ్యంగా చేపల పులుసుని. సో ఇట్లా చూడండి ఎంత బాగా వేరిందో నూనె, రెడ్ కలర్లో వచ్చిందా లేదా. సో ఈ ప్రాసెస్లో మనం చేపల పులుసు వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు నెక్స్ట్ టైం మీ ఇంట్లో ట్రై చేయర్రి. సో ఫ్రెండ్స్ రండి, మన చేపల కూర అయిపోయింది, చూద్దాం. సో ఇందులో ఇంకా వేయాల్సినవి ఒక 2 ఐటమ్స్ ఉన్నాయండి. అదేంటంటే కొంచెం మసాలా అండ్ పచ్చి కొత్తిమీర. ఫ్రెండ్స్ చూసిరు కదా మన చేపల పులుసు అయితే మొత్తం ఉడికింది. లాస్ట్లో మనం మామ కొంచెం మసాలా వేయు. మామ నెక్స్ట్ కొత్తిమీర ఆకు కొంచెం, దాని తర్వాత మనం అప్పుడు
మెంతి పచ్చిమెంతితో పాటు సో మనం కసూరి మేతి అనేది ఒకటి ఉంటుంది. ఇది వేసుకుంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్. ఫ్రెండ్స్ చూసిరు కదా, కొంచెం మసాలా, పచ్చి కొత్తిమీర, దాంతోపాటు అదేంటి కసూరి మెంతి తప్పకుండా వాడండి. సూపర్ టేస్ట్ ఉంటుంది కూరనైతే. సో మమ్మ వేసి సో ఇప్పుడు ఒక మనం 2 minutes మగ్గనిద్దాము. దాని తర్వాత దించి తినడమే. చాలా కలర్ఫుల్గా ఉంది చేపల కూర. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అద్భుతం. ఇటువంటి చేపల కూర ఇదివరకు ఎప్పుడు తినలేదు. మేము ఇద్దరం కలిసి చేసినాం కాబట్టి ఇంత టేస్టీగా ఉంది కావచ్చు. మీరు కూడా ఇంట్లో ఇద్దరు కలిసి చేసుకోండి మాలాగా. సో చూసిరు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చేపల కూర అంటే ఇట్లనే ఉల్లిగడ్డలు కాల్చి మసాలాలన్నీ దంచుకొని అండ్ ఇంట్లో కారమే యూజ్ చేయండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మీరు దంచలేదు, దంచి తీసుకొచ్చినాను నేను. ఆల్రెడీ స్టోర్గా ఉంది కాబట్టి అది కూడా మెన్షన్ చేస్తున్నాను, మీరు ఏమన్నా అంటారని. సో చాలా టేస్ట్గా అయితే అయిపోయింది. ఏ ఒక్కటి కూడా మర్చిపోకూర్రి లేచేది. ముఖ్యంగా మెంతులు, మెంతాకు లేదంటే కసూరి మేతి, అందులో ఏదైనా పర్వాలేదు. ఈ చేపల పులుసు కావాల్సింది మెంతి, అర్థం చేసుకోండి. సో అది ఖచ్చితంగా ఉండాలి. సో అవన్నీ చేసినాం కాబట్టి మామ పులుసు పట్టుకుందా ముక్కకి? సూపర్ పులుసు పట్టుకున్నది. ఉప్పు కారం ఏది తగ్గలేదు, దేనికి మించి అది ఉంది. మీరు తప్పకుండా చూడండి. సో తినండి మామ, నేను కూడా టేస్ట్ చేస్తాను. నన్ను తినమని అనట్లేదు, అయినా నేను తింటున్నాను. చూసిరా అట్లుంటుంది. ఎప్పుడెప్పుడు అని చూస్తుండే కదా అప్పటి నుంచి. పాపం ఆ ఆతృతలో మర్చిపోయింది నన్ను తినమని టేస్ట్ చేయమనడం. మామ కోసం నన్ను చేపల పులుసు మామ ఫస్ట్ చూడాలి కదా, అందుకే నేను చూసినాను. ఎగ్దమ్ ఉంది, అన్ని పర్ఫెక్ట్గా జరిపోయినాయి. అద్భుతం, మంచిదిగా. సో నాకు 100 మార్క్ ఇస్తావా అమ్మమ్మ? 100 మార్క్ పక్కా. ఎస్. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయరు ఖచ్చితంగా. మేమైతే వండుకున్నాం, మస్తు ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఏం కావాలో కామెంట్ పెట్టుర్రి ఖచ్చితంగా. పూల్కు బొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్ పెట్టడమే ఆలస్యం, మేము చేసి చూపిస్తామండి. సరేనా? థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ పూల్కు బొక్క యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ.